ఇక ఇవాళ దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ పాటించనున్నాయి. ఆన్లైన్ ఫార్మసీకి వ్యతిరేకంగా ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ డ్రగ్గిస్ట్ ఇచ్చిన బంద్ పిలుపు మేరకు మద్దతుగా మెడికల్ షాపులు బంద్లో పాల్గొననున్నాయి. ఏఐఓసిడి ఇచ్చిన బంద్కు ఏపీ, తెలంగాణలోని కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్లు ఇప్పటికే మద్దతు తెలపడంతో తెలుగు రాష్ట్రాల్లోని మెడికల్ షాపులు ఇవాళ మూతపడే అవకాశం ఉంది. దీంతో సాధారణ మందుల కొనుగోలుకు ప్రజలకు ఇవాళ ఇబ్బందులు ఎదుర్కొనున్నారు. ఈ బంద్లో దాదాపు 13 లక్షలకు పైగా మెడికల్ షాప్స్ పాల్గొంటున్నాయి. ఆన్లైన్ మెడికల్ షాపుల విధానాన్ని రద్దు చేయాలని, కార్పొరేట్ మెడికల్ షాప్స్ ఇస్తున్న డిస్కౌంట్లపై నియంత్రణ ఉండాలనే డిమాండ్తో ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ఈ బంద్కు పిలుపునిచ్చింది. ఆన్లైన్ ఫార్మసీలు, ఈ ఫార్మసీల వల్ల చిన్న మెడికల్ షాపులకు జరుగుతున్న నష్టాన్ని వ్యతిరేకిస్తూ ఈ బంద్ జరుగుతోంది. ఇక ఇవాళ దేశవ్యాప్తంగా మెడికల్ షాప్స్ అన్ని కూడా బంద్ కాబోతున్నాయి. దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, రైట్ ప్రసన్న, ఈరోజు దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు మూతపడబోతున్నాయి. అంటే మెడికల్ షాపులని కూడా బంద్ను పాటించబోతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 13 లక్షలకు పైగా మెడికల్ షాపులను కూడా ఈరోజు తమ సేవలకు దూరంగా ఉండబోతున్నాయి. అయితే ప్రధానంగా ఈ మెడికల్ షాపులు బంద్ను పాటించడానికి ప్రధాన కారణం ఆన్లైన్ ఫార్మ్స్ ఏదైతే ఉందో ఆన్లైన్లో మెడికల్ సంబంధించిన మెడిసిన్స్ అన్ని కూడా ఈ ఆన్లైన్లో విక్రయించడం ద్వారా ఇటు వినియోగదారులు కూడా ఎక్కువగా ఆన్లైన్ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. దాని ద్వారా అంటే మెడికల్ షాపుల కన్నా ఈ ఆన్లైన్లో కొనుగోలు చేయడం ద్వారా వారికి 20 నుంచి 25% వరకు కూడా డిస్కౌంట్ దొరుకుతోంది. అందువల్ల అందరూ కూడా ఆన్లైన్ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే దానివల్ల మెడికల్ షాపుల బిజినెస్ అనేది తగ్గిపోతుంది. మరోవైపు అంటే నాణ్యమైన మందులని వారు సరఫరా చేయలేకపోతున్నారు. వారి దగ్గర ప్రిస్క్రిప్షన్ లేకపోయినప్పటికీ కూడా ఏఐ జనరేట్తో ప్రిస్క్రిప్షన్ తయారు చేసి వారు మందులను విక్రయిస్తూ ఉన్నారు. ఒకవైపు మరోవైపు ఎక్స్పైర్ డేట్ అయిపోయినప్పటికీ కూడా ఆ డేట్ను ఎరైజ్ చేసేసి దాని మీద నూతన డేట్ను వారు ముద్రించి ఈ మెడిసిన్స్ను విక్రయిస్తున్నారు అనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. దీనిలో భాగంగానే ఈ ఆల్ ఇండియా సంబంధించిన ఆర్గనైజేషన్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ సంబంధించిన అసోసియేషన్ ఈరోజు దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా కేంద్రపాలిత ప్రాంతాలు కానీ ఇటు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా మెడికల్ షాపులను కూడా మూతపడబోతున్నాయి. కానీ అత్యవసర సేవలు ఈ హాస్పిటల్స్తో అనుబంధంగా ఉన్న ఈ మెడికల్ షాపులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే అందుబాటులో ఉంటాయి. మరోవైపు డైలీ ట్యాబ్లెట్స్ కొనుగోలు చేసుకునేవారు ఒకరోజు ముందుగానే అటువంటివన్నీ కూడా కొనుగోలు చేసుకోవాలని కూడా ప్రధానంగా ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ తెలియజేసింది. దానిలో భాగంగానే ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయి. కానీ మెడికల్ షాపులు మాత్రం క్లోజ్ చేసి ఉంటాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో ఈ ఆన్లైన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. కాబట్టి ఈ ఫార్మసీ సిస్టమ్ అనేది కూడా నిలిపివేయాలి. నిలిపివేయడం ద్వారా మాకు కొంత వెసులుబాటు కలుగుతుంది తప్ప ఈ ఆన్లైన్ విక్రయాలు కొనసాగించడం ద్వారా మాకు నష్టం వాటిల్లుతుంది అనేది కూడా ప్రధానంగా ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ తెలియజేస్తుంది. దానిలో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చాయి. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ శివ.